హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుంటుంది జొన్నలతో దోశ. చాలా టేస్టీగా, హెల్తీగా, ఈజీగా. 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు మినపగుండ్లు, 2 టీ స్పూన్స్ సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు అన్నీ కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలి. డస్ట్ పోయేలాగా ఒక 3-4 టైమ్స్ కడుక్కున్నాక కావాల్సినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. 6 లేదా 8 గంటల వరకు. అలా బాగా నానాక వాటర్ను వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నార్మల్ దోశ కంటే జొన్నలతో దోశకు కొన్ని వాటర్ ఎక్కువ యూజ్ అవుతాయి. మిక్సీ పడుతుంటే మనకు కావలసినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. పిండి బాగా స్మూత్గా చూసుకోవాలి. అలా మొత్తం పిండిని పట్టేసుకున్నాక వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసుకొని నైట్ మొత్తం ఉంచాలి. పిండి అప్పుడే చాలా బాగా పొంగుతుంది. క్యాప్ తీసుకొని మనకు కావలసినంత పిండి వేరే ఒక బౌల్లో తీసుకోవాలి. కావలసినంత పిండిని వేరే బౌల్లో తీసుకున్నాక మనకు కావలసిన టెక్స్చర్ కోసం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక మంచి స్మూతీ టెక్స్చర్ వచ్చేలాగా ప్యాన్ బాగా హీట్ అయినాక దోశ వేసుకోవాలి. చాలా పల్చగా. చాలా బాగా వస్తుంది దోశ. వేయరని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్. టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చాక దోశ తీసుకోవాలి పక్కకి. అలానే 1 బై 1 అన్ని దోశలు వేసుకోవాలి. జొన్న రొట్టె చేయడం చాలా ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఇలా జొన్నలతో దోశ చాలా ఈజీగా, హెల్తీగా వేసుకోవచ్చు. అలా అన్ని దోశలు వేసుకున్నాక మనకు నచ్చిన చట్నీతో తినొచ్చు. ఏ చట్నీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నా. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.